ఈ వీడియోలో మనం అలంకారము అంటే ఏంటి అసలు, అలంకారంలో శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని రెండు ఉంటాయి. అసలు అర్థాలంకారము అంటే ఏంటి, శబ్దాలంకారాలు అంటే ఏంటి, ఓకే, వీటిని చెప్పే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అసలు అర్థాలంకారము శబ్దాలంకారాల గురించి చెప్పే ముందు అలంకారము అంటే ఏంటి. అలంకారము అనేటప్పటికీ మనకి అలంకరించుకో అంటాం. అలంకరించుకోవడం, సపోజ్ ఒక మ్యారేజ్ అవుతుంది అనుకోండి, ఓకే, పెళ్ళి అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, అలంకరిస్తాం. ఆడపిల్లకి మంచిగా అలంకరిస్తాం, ఆభరణాలతో అలంకరిస్తాం. దీని వలన, ఈ అలంకరించడం వలన ఏంటి ఉపయోగం అంటే, అప్పటి వరకు కనిపించే తను మరింత అందంగా కనిపిస్తుంది. అంతే కదా జరుగుతుంది. అంటే మరింత అందంగా చూపించే ప్రయత్నం. అలంకరణ ఎందుకు, మరింత అందంగా చూపించడానికి. జస్ట్ ఇవి కూడా అంతే. అలంకారాలు అనేవి ఏంటంటే వాటి యొక్క శోభని పెంచడం, వాటి యొక్క అందాన్ని పెంచడం, మరింత అందంగా చూపించే ప్రయత్నం చేసేవే అలంకారాలు. అంటే ఒక కావ్యాన్ని కానీ, ఒక వాక్యాన్ని కానీ, ఒక పద్యాన్ని కానీ మరింత అందముగా చూపించే ప్రయత్నం చేసేవి అలంకారాలు. ఓకే, అందులో అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు. అర్థాన్ని ప్రాధాన్యంగా చేసుకొని చెప్పేవి అర్థాలంకారాలు, శబ్దాన్ని ప్రాధాన్యంగా చేసుకొని చెప్పేవి శబ్దాలంకారాలు. ఓకే, అయితే అర్థాన్ని ప్రాధాన్యంగా చేసుకొని చెప్పడం అంటే ఏంటి సార్? ఓకే, శబ్దాన్ని ప్రాధాన్యంగా చేసుకొని చెప్పడం అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు ఇవి చెప్పేటప్పుడు ఒక రెండింటిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇక్కడ ఉపమా అలంకారం ఒకటి తీసుకున్నాను, అర్థాలంకారాల్లో ఒక ఉపమా అలంకారం తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి శబ్దాలంకారాల్లోని ముక్త పదగ్రస్త అలంకారము తీసుకున్నాను. ఓకే, రెండు అలంకారాలు. ఇవి తీసుకొని మీకు అర్థాలంకారం అంటే ఏంటి, శబ్దాలంకారం అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే ఇప్పుడు వచ్చి ఇక్కడ అర్థాలంకారంలోని మనకి ఉపమా అలంకారం ఉంది. ఉపమా అంటే ఏంటో తెలుసా? పోలిక. ఉపమా అంటే అర్థం పోలిక సంబంధించింది. ఉపమా అంటే పోలిక సంబంధించింది. పోల్చడం వల్ల మరింత అర్థవంతంగా ఒక వాక్యాన్ని మనం చూపించవచ్చు. ఓకే, చూద్దాం. రాజు గుణవంతుడు. సపోజ్ మీరే ఉన్నారు, మీరు గుణవంతుడు అనే పదం చెప్పా ఉంటున్నాం. అంటే రాముడు, సరే లేదు, రాజు గుణవంతుడు అంటున్నాం. అంటే రాజు గుణవంతుడే అని చెప్పేస్తే అయిపోయింది. నువ్వు విన్నావు రాజు గుణవంతుడట అని చెప్పేసి అంటే, ఆహా గుణవంతుడా, మంచివాడా అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఆ కిందన ఇంకొకటి చెప్పాను, రాజు రాముడు వలె గుణవంతుడు అన్నప్పుడు అవతల వారు వినడానికి కొంచెం ఆసక్తి చూపిస్తారు. ఎందుకని ఆసక్తి చూపిస్తున్నారు? రాముడి గురించి అందరికీ తెలుసు ఎంత గుణవంతుడు. ఎప్పుడైతే రాముడితో పోల్చి రాజుని చెబుతున్నామో అప్పుడు అతని యొక్క ఇంతకు ముందు చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో దానికంటే దీని యొక్క అందం పెరిగింది. ఎందుకనంటే అప్పుడు అతనికి ఇచ్చే గౌరవం ఎలా ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక ఊరు వెళ్ళాం, నార్మల్ డ్రెస్ షర్ట్ ప్యాంటు వేసుకొని వెళ్తే వాళ్ళు మనల్ని క్యాజువల్గానే చూశారు, పెద్దగా ఏమీ పట్టించుకోలేదు. కానీ తర్వాత ఏం తెలుసుకున్నారంటే, అమ్మో నువ్వు మంచి ఐఏఎస్ అట, తను ఇలాగట, కాబో ఐఏఎస్ అట, లేకపోతే ట్రైనింగ్లో ఉన్నాడట సంగతి తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత నీకు పెరిగే వాల్యూ చూడండి, అక్కడ చాలా పెరుగుతుంది. అంటే ఇక్కడ నీకేంటి, ఐఏఎస్ ఐపీఎస్ అనేవి నీకు అలంకారాలు, దానివల్ల నీకు విలువ పెరిగింది అక్కడ. అదేవిధంగా ఇక్కడ పోలిక అనేది ఒక అలంకారం. ఎవరితో? రాముడితో పోల్చడం వలన దీనికి విలువ ఏమైంది, ఇప్పుడు ఉన్నటువంటి వాక్యానికి విలువ పెరిగింది. అంటే అందం పెరిగింది. ఈ విలువ లేదా అందము, శోభ, ఇవి పెరగడం, ఇవి పెంచేవి ఏంటంటే అలంకారం. చూసారా, పెళ్లి కూతురికి అలంకారము అంటే చూడండి, అక్కడ ఆభరణాలు అవి పెట్టడం వల్ల, అలంకరించడం వల్ల అక్కడ తన యొక్క అందము పెరిగింది. అలాగే దీని యొక్క ఈ వాక్యం యొక్క అందాన్ని పెంచడానికి నేను పోలిక చేశాను. ఎవరితో పోలిక చేశాను? రాముడితో పోలిక చేశాను. ఇలా పోలిక చేసి చెప్పేటటువంటి అలంకారం ఏంటంటే ఉపమా అలంకారం. మీకు అర్థమవుతుంది కదా? ఎస్, రాజు గుణవంతుడు మామూలుగానే ఉంది అది, కానీ రాజు రాముడి వలె గుణవంతుడు అని ఎప్పుడైతే మనం పోల్చామో, చూడండి, రాముడుతో పోల్చాం రాజుని. ఎప్పుడైతే పోల్చామో అప్పుడు మనకి ఏమవుతుంది, మన విలువ పెరుగుతుంది. అంతే కదా? ఎస్, అంటే ఇక్కడ
అలంకారాలు అనేవి ఏం చేస్తాయి? విలువను పెంచుతాయి, శోభను పెంచుతాయి, స్థాయిని పెంచుతాయి. అక్కడ వినడానికి చాలా అర్థవంతంగా చూడండి. అర్థం అంటే ఇక్కడ ఏంటి? అర్ధ అలంకారము. అర్థం వలన నీకేంటి? రాముడు మంచివాడని నీకు అర్థమైన విషయం, నీకు తెలిసిన విషయం. దానితో పోలిచి చెప్పడం వలన ఇప్పుడు చూడండి, అర్థాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నాం. అర్థాన్ని ప్రాధాన్యంగా తీసుకొని ఇక్కడ అర్థాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ఉపమాలంకారం. అసలు ఉపమాలంకారం అంటే ఏంటి? ఉపమాలంకారం అనేది అర్థాలంకారం, అంటే అర్థాన్ని ప్రాధాన్యంగా చేసుకుంటాయి. ఇందులో ఉపమా అంటే అర్థం ఏంటి? పోలిక. పోలిక చేసి చెప్పాం కదా, రాజు రాముడి వలె గుణవంతుడు అని చెప్పేసి. ఇక్కడ ఉపమాలంకారం అంటే ఏంటో కూడా చెప్పేద్దాం. ఓకే, క్లియర్. ఉపమాలంకారం అంటే ఏంటంటే ఉపమేయానికి ఉపమానానికి చక్కటి పోలిక చెబితే ఆ అలంకారాన్ని ఉపమాలంకారం అంటారు. ఉపమేయానికి, ఉపమేయం అంటే ఏంటి? ఎస్, రాజుని ఎవరితో పోలుస్తున్నాం మనం? రాముడితో పోలుస్తున్నాం. అసలు ఇక్కడ ముఖ్యంగా ఉన్నది ఎవరు? రాజుగారు. రాజుని మనం ఏమంటాము అంటే ఉపమేయము. ఎవరినైతే మనం పోల్చుతున్నామో వారు ఉపమేయం. ఎవరితో పోల్చుతున్నాం మనం? రాముడితో పోలుస్తున్నాం. రాముడు అనేవాడు ఇక్కడ ఉపమానం. వీళ్ళిద్దరికీ కామన్ గా ఉండేది ఏంటి? రాజు గుణవంతుడే, రాముడు గుణవంతుడే. వీళ్ళిద్దరికీ కలిపి ఉండేది ఏంటంటే సమాన ధర్మము. ఇద్దరిలో ఉండే సమాన ధర్మము గుణం, మంచి గుణం. ఓకే, గుణం. ఓకే, ఉపమావాచకం అంటే రాజు రాముడు వీళ్ళిద్దరిని గుణంతో కలిపేది. వలే, రాజు రాముడు వలే అంటే ఉపమేయ ఉపమానాల్ని కలిపేది ఎవరు? అక్కడ ఉన్నది ఎవరైతే ఉపమేయాన్ని ఉపమానాన్ని కలిపేది. చూడండి, రాజు రాముడు వలే అంటే వీళ్ళిద్దరినీ కలిపేదేది? వలే. ఈ వలే అనేది రాజు రాముడు అంటే ఉపమేయాన్ని ఉపమానాన్ని కలిపేటటువంటిది ఏదంటే అక్కడ వలే. ఆ వలే అనేది మనకి ఏమవుతుందంటే ఉపమావాచకం. అదే చెప్పాను ఇక్కడ చూడండి. ఉపమేయానికి అంటే ఎవరు? ఉపమేయం అంటే రాజు. ఇక్కడ ఎవరు? రాజు. ఉపమానానికి ఎవరు? ఇక్కడ ఉపమానం అంటే రాముడు. ఎవరితో పోలుస్తున్నామో రాజు అంటే ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక. ఇక్కడ మెయిన్ గమనించవలసిన విషయం పోలిక. ఉపమాలంకారం అంటే పోలిక, చక్కటి పోలిక చెప్పినట్టయితే. చక్కటి పోలిక ఏం చెప్పాం? గుణం. రాముడు గుణవంతుడు, రాజు కూడా గుణవంతుడు. ఇలా చక్కటి పోలిక చెప్పినట్టయితే ఆ అలంకారాన్ని మనం ఉపమాలంకారము అంటాము. ఓకే, ఉపమాలంకారం అంటాం. అర్థమైంది. అయితే ఇక్కడ చూద్దాం, శబ్దాలంకారము అంటే ఏంటి సార్? శబ్దాలంకారం అంటే శబ్దాన్ని ప్రాధాన్యంగా చేసుకుంటాయి. అంటే అవతల శ్రోత వినేవాడు వినాలనే ఆసక్తిని కలిగిస్తాయి. ఇక్కడ ఆసక్తిని, ఇంట్రెస్ట్ని పెంచుతాయి. అంటే ఆల్రెడీ మనం అదే దాన్ని ఇంకొకరు చెప్తే, ఒకరు ఒక పద్యాన్ని చెప్పిన తర్వాత మనకు వినాలనిపించలేదు. కానీ అదే పద్యాన్ని ఇంకొకరు కొంచెం మార్చి చెప్పేటప్పటికి మనకి చక్కగా వినాలనిపిస్తుంది, మన చెవులకి వినసొంపుగా అనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు ఉండేటటువంటి దాన్ని ఏం జరిగింది అంటే దాన్ని కొంచెం అలంకరించారు. దేంతో అలంకరించారు చూద్దాం. ఆ అలంకరణ అనేది ఇందులో శబ్దాలంకారాల్లో ముక్త పదగ్రస్త అలంకారం అనేది తీసుకుందాం. శబ్దాన్ని ప్రాధాన్యంగా చేసుకొని చెప్తాం. ఇందులో శబ్దముతో అలంకరిస్తున్నాం, ఇందులో అర్థముతో అలంకరిస్తున్నాం, ఇందులో శబ్దముతో అలంకరిస్తున్నాం. ఓకే, జాగ్రత్త చూడండి. ఓకే, అది గదిగదుగో మేడ, మేడకున్నది గోడ, గోడ పక్కన నీడ, నీడలో కోడె దూడ, దూడ వేసింది పేడ. జాగ్రత్త చూడండి. ఇది ఏంటి? చూడడానికి ఎంత చక్కగా ఉందో చూడండి. ఒక సౌండ్ అలా వినిపిస్తూ ఉంది, చక్కగా అనిపిస్తుంది. ఏం చేశారు సార్ ఇందులో అంటే చివ్వర, ఒక వాక్యములో చివ్వర, ఒక పాదము అంటారు దీన్ని. ఒక పాదములో చివ్వర ఉండేటటువంటి పదం దేంతో అంతం అయ్యిందో మరలా దానితోనే ప్రారంభించడం జరిగింది. గదిగదుగో మేడ, మేడకున్నది గోడ. చూడండి, మేడ మళ్ళా స్టార్ట్ చేశారు. మళ్ళా గోడ ఇక్కడ ఎండ్ అయింది కదా, మళ్ళా చివరి దేనితో అంతమైందో మళ్ళీ దాంతోటే. గోడ పక్కన నీడ, మళ్ళీ నీడతోనే స్టార్ట్ చేయడం జరిగింది. నీడలో కోడి దూడ, మళ్ళీ దూడతో స్టార్ట్ చేయడం జరిగింది. దూడ వేసింది పేడ. ఓకే, ఇలా చూడండి, దేనితో అయితే మనం వదిలేస్తున్నామో వదిలేసినటువంటి పదముతో మరలా ప్రారంభించడం జరిగితే ఒక
ఇక్కడ వచ్చి ఒక వరుసలోని చివరి పదం దేనితో అంతమవుతుందో తర్వాత వరుసలో దానితోనే ప్రారంభించినట్టయితే అది ముక్త పదగ్రస్త అలంకారము. మీరు ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే లాస్ట్ ముక్కతోటే మళ్ళీ ప్రారంభం అవుతుంది ముక్త పదగ్రస్త అలంకారం. క్లియర్? అయితే చూడండి, ఒక పద్య పాదం కానీ వాక్యము కానీ, ఒక పద్య పాదం, పాదం అంటే ఏంటి? ఒక వరుస, వాక్యం. ఒక పద్య పాదం కానీ వాక్యము కానీ ఏ పదముతో పూర్తి అవుతుందో అదే పదముతో తర్వాత పాదం లేదా వాక్యం మొదలవుతుంది. దీన్ని ముక్త పదగ్రస్త అలంకారము అంటారు. మీకు అర్థమైంది? ఓకే, క్లియర్ కదా? అంటే చూసారు దీన్ని ఎంత చక్కగా అలంకరించారు, శబ్దముతో అలంకరించారు. మేడ మేడ, గోడ గోడ, నీడ నీడ, దూడ దూడ. చూడండి ఎంత చక్కగా అమర్చారు. అంటే శబ్దాన్ని మనకి వినసొంపుగా తయారు చేశారు. చూసారు, అలా రాయడం వలన, చక్కగా ఇలా రాయడం వల్ల శబ్దం మనకి ఏమనిపిస్తుంది? వినాలనేటటువంటి ఆసక్తిని కలిగిస్తుంది. ఇక్కడ వినాలనే ఆసక్తిని పెంచడానికి ఏం వాడారు? శబ్దాన్ని వాడారు. ఇక్కడ వినాలనేటటువంటి ఆసక్తిని, అంటే మన యొక్క ఆనందాన్ని, అంటే అవతల వ్యక్తి గురించి మనం అర్థం చేసుకోవడానికి ఏం చేస్తున్నారు? పోలిక చేసి చెప్పడం జరిగింది. సార్, ఇందులో ఇచ్చినప్పుడు ఇది ఉపమా అలంకారం అనేది మనం ఎలా గుర్తించగలము చెప్పండి అంటే, ఎలా గుర్తించగలము అంటే ఇందులో కొంచెం కీవర్డ్స్ ఉన్నాయి, జాగ్రత్త చూడండి. ఒక వాక్యంలో లా, వలే అనే పదాలు ఉన్నట్టయితే లా, వలే, ఓలే, భంగి, విధంబు, చందంబు ఇలాంటి పదాలు, ఇవి ఈ రెండు అయితే వాక్యంలో మీకు లా, వలే అనేవి కనిపిస్తాయి. కానీ పద్యములో ఎప్పుడు కూడా ఓలే, భంగి, విధంబు, చందంబు ఇలాంటి పదాలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా అది ఉపమాలంకారము, పోలిక సంబంధించినది అని అర్థం. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి. లా, వలే, ఓలే, భంగి, విధంబు, చందంబు. ఓకే, వీటి అర్థం పోలిక చెప్పేటప్పుడు ఇవి వాడతారు ఖచ్చితంగా. ఇవి చూస్తే మీకు వెంటనే అర్థమైపోతుంది. ఓకే, మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా మీకు అర్థమయ్యేలాగైతే తెలుగుని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.